నర్సంపేట వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సమావేశం నిర్వహించిన నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ రెవెన్యూ అధికారులపై కాంగ్రెస్ పార్టీ నాయకుల మట్టి మాఫియా మొరం మాఫియా దాడిని బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తోంది. ఎమ్మెల్యే మాధవరెడ్డి కనుసన్నల్లోనే మట్టి మాఫియా నడుస్తోంది. అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇరిగేషన్ మరియు రెవెన్యూ అధికారుల నుండి అక్రమంగా అనుమతులను పొంది మట్టి దందా నిర్వహిస్తున్నారు. రైతులు అరిగోసపడుతున్నారు. కాంగ్రెస్ మట్టి దందాతో రేట్లు 200 300 రేట్లు పెంచి ట్రాక్టర్ ధర, టిప్పర్ ధర. రైతులకి ఏమన్నా ఉణగూరుతుందా, అందుబాటులో మట్టి దొరుకుతుందా అంటే అది కూడా లేదు. సామాన్యమైనటువంటి చిన్న చితక ఇల్లు కట్టుకునేటువంటి ప్రజలకు సిండికేట్ అయ్యి మొత్తం నియోజకవర్గంతా సిండికేట్ ఇదే రేటుకు పోయాలి. ఎవరిది కాంగ్రెస్ వాళ్ళు అయ్యేదా మట్టి? ఇలా మైనింగ్ అధికారులు, ఇరిగేషన్ అధికారులు, రెవెన్యూ అధికారులు, ఫారెస్ట్ అధికారులు అందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క తీరులో గ్రీన్ఫీల్డ్ హైవే వస్తుంది నర్సంపేట నియోజకవర్గం మీదుగా నెక్కోడ మండలంలో సుమారు 10 కిలోమీటర్లు. మహానుభావులు మీరే కాంట్రాక్టర్ కదా, ముసుగు వేరు గారి. అప్పలరావుపేట చెరువులో గ్రీన్ఫీల్డ్ హైవే పర్యవేక్షించేటువంటి పీడీ ఎన్హెచ్ఏకి నేషనల్ హైవే అథారిటీ ప్రాజెక్టు డైరెక్టర్ అట నర్సంపేట ఈకి లెటర్ రాస్తాడ 300 క్యూబిక్ మీటర్ల మట్టికి అనుమతి ఇవ్వాలి. 300 క్యూబిక్ మీటర్లు అంటే ఎంతనే? నేషనల్ హైవేకు 10 కిలోమీటర్లకు కావాల్సిన మట్టి ఎంత అవసరం పడుతుంది? నువ్వు 300 క్యూబిక్ మీటర్లకు పైసలు కట్టి కాయల దగ్గర పెట్టుకొని నువ్వు 1000 క్యూబిక్ మీటర్లు నువ్వు తీస్తుంటే ఇలా ప్రభుత్వానికి ఎంత నష్టం జరుగుతుంది? ఈ నియోజకవర్గం నుంచి ఇలా మొరం దందా, మట్టి దందా రూపంలో సీనరేజ్ రూపంలో రాష్ట్ర ప్రభుత్వానికి కోట్లాది రూపాయల నష్టం జరుగుతున్నది. దీనిపై చేయాలి విచారణ. ఇందిరమ్మ ఇళ్ల పేరు మీద దందా. అసలు నిజమైన లబ్ధారులకు ఏమైనా తక్కువ రేటుకి ఇస్తా అంటే అది కూడా లేదు. వాళ్ళు అప్లపాలే తిరిగే పరిస్థితికి వచ్చింది. టిప్పర్కు 9,000 10,000 రూపాయలు ఈ కాంగ్రెస్ లో అమ్ముతాం. కనీసం ప్రజలకైనా, రైతులకైనా, పేద వర్గాలకైనా తక్కువ ధర కనిస్తున్నారు. ట్యాక్స్ కొట్టే ఎందుకంటే అది కూడా లేదు. నియోజకవర్గం మొత్తంలో దాదాపు 1000 ఎకరాల వెడల్పు అన్ని చెరువులు కలిపితే మా పార్టీకి ఉన్న ప్రాథమిక సమాచారం మేరకు అంత మట్టి తీసిలేదు. కొన్ని చెరువులు అయితే అన్సైంటిఫిక్ గా 2 కోళ్ళు 3 కోళ్ళు చెరువులకు ప్రమాదం ఏర్పడితే ఎవడు బాధ్యత వహిస్తారు? పార్టీ ముసుగులో దాడులు చేస్తాం అంటే ఎంత విచ్చలవిడి తనం అంటే ఇవాళ ఎట్లా పడితే అట్లే దోపిడీకి ఎగబడుతున్నారు. కాబట్టి ఇన్ని రకాల కన్ఫ్యూజన్ క్రియేట్ అంటే ఎప్పటికి వాడే దోపిడీ. ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంటే టార్గెట్ ఇచ్చి చేస్తున్నట్టే మీ అధికారులు ఇచ్చినటువంటి కాగితాలే చెప్తున్నాయి. వాళ్ళ ఫస్ట్ మారేడుపేట చెరువులో అనుమతులు ఇచ్చారండి. ఎన్ని క్యూబిక్ మీటర్లకు? 500 క్యూబిక్ మీటర్లకు అనుమతి ఇచ్చింది. దేనికోసము? పర్పస్ లేదు. అంటే వాడు విచ్చలవిడి దందా చేసుకోమని ఇచ్చినావా? ఉన్నత స్థాయి అధికారులకు సిగ్గనిపించాలి కదా. ఆర్డర్ ఇస్తానప్పుడు దేనికోసం? ఇంటి అవసరాల కోసమా, లేకపోతే ఇందిరా మిల్ల కోసమా, లేకపోతే రైతులు సేద్యం చేసుకోవడానికి సమయం కాబట్టి రైతుల పొలాల పోసుకోవడం కోసం అనుమతులు ఇచ్చినావా?
దేనికి ఇచ్చిన అనుమతులు? పర్పస్ ఉండాలి కదా. అంటే అవినీతికి దందాకు లైసెన్సులు ఇస్తున్నారు నర్సంపేట నియోజకవర్గంలో కోకొల్లలుగా. ఈ నియోజకవర్గంలో దాదాపు ఇప్పటి వరకు 100 చోట్ల అనుమతులు వచ్చింది. వేరే పార్టీ వాళ్ళకు కార్యకర్తలు ఉండరా? వేరే పార్టీ వాళ్ళకు రైతులు ఉండరా? రైతులు ఈ సమయంలో రాగడి మట్టి లాంటి మట్టిని చేళ్లలో చెలుకలలో తోలుకునే ఆనవాయితీ లేదా? చంద్రగొండ గ్రామంలో మా కార్యకర్త సొంతంగా ఇల్లు కట్టుకుంటే ఇంటి పునాది లోపల నింపుకోవడానికి ట్రాక్టర్ తీసుకొచ్చి నింపుకుంటుంటే చిన్నరావుపేట ఎస్ఐ నెల రోజులు ట్రాక్టర్ సీజ్ చేసిండు. సిగ్గనిపిస్తలేదా కాంగ్రెస్ నేతలారా మీకు? స్వయంగా రిప్రజెంట్ చేసిన వ్యాపారి కాదయా, బ్రోకర్ కాదు, లోఫర్ కాదు వాళ్ళ లెక్క. సొంత ఇల్లు కట్టుకుంటున్నాడు. ఫిజికల్ గా ఇల్లు కూడా చూసినాం, పరామర్శించినాం. ఆ పరిస్థితి. P.N. Reddy High School, recognized by Government of Telangana. Narsapur Crossroads, District Medak. Classes from nursery to 10th class. English medium, ప్రశాంత వాతావరణంలో నెలకొని అన్ని వసతులతో ఉన్న విశాలమైన స్వంత భవనం, కాలుష్యరహిత గ్రీన్ క్యాంపస్. అన్ని తరగతుల ప్రజలకు అందుబాటులో సాధారణ ఫీజులు, అత్యున్నత విద్యా ప్రమాణాలు, అసాధారణమైన విజయాలు. మా ప్రత్యేకతలు: నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ పిల్లలకు ప్లేవే టీచింగ్ విధానం, రౌండ్ ద క్లాక్ సీసీ కెమెరా మానిటరింగ్, అనుభవం గడించిన ఉపాధ్యాయుల బృందం, కేరళ టీచర్లచే విద్యా బోధన, వసతులతో కూడినటువంటి విశాలమైన తరగతి గదులు, పరిమిత సంఖ్యలో విద్యార్థులు. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ యోగా, మెడిటేషన్, స్పోకెన్ ఇంగ్లీష్, ఇంటరాక్టివ్ సెషన్స్ నిర్వహించబడుతుంది. చదువుతో పాటు కంప్యూటర్ ల్యాబ్, డిజీ ల్యాబ్ ద్వారా టాపిక్ పట్ల అవగాహన కలిగించుట, ఐఐటి ఫౌండేషన్ స్పెషల్ క్లాసెస్ నిర్వహించబడతాయి. ప్రతి ఏటా ఎస్ఎస్సిలో 100% రిజల్ట్ సాధించి ప్రభంజనం సృష్టిస్తున్న విద్యా సంస్థ P.N. Reddy High School. సైన్స్ ల్యాబ్, సైన్స్ ఫేర్, ఆర్ట్ ఫేర్ నిర్వహించుట, సాంస్కృతిక కళలు, డాన్స్, డ్రామా, గేమ్స్ నిర్వహించుట మరియు సోషల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయించుట, మరియు ఆరోగ్యరీత్యా మినరల్ వాటర్ ప్లాంట్ సదుపాయం, నైపుణ్యం కలిగిన డ్రైవర్స్లచే దూర ప్రాంతం విద్యార్థులకు ట్రాన్స్పోర్ట్ సదుపాయం. అన్ని వసతులు కలిగిన విద్యా సంస్థను దర్శిద్దాం. మన పిల్లల బంగారు భవిష్యత్తుకు చక్కటి పునాది వేద్దాం. అడ్మిషన్లు ప్రారంభమైనవి. ఇతర వివరాలకు సంప్రదించండి. Principal Kumari Vaishnavi Reddy. Correspondent విద్యారత్న మరియు నంది అవార్డుల గ్రహీత శ్రీ P.N. Reddy గారు. కాంటాక్ట్ సెల్ నంబర్ 9849501388. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.